నాపై చేసేవన్నీ అసత్య ఆరోపణలే అని, నేను ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నానని పలు వాట్సాప్ మీడియా గ్రూపుల్లో పోస్టులు పెట్టిన శ్రీనివాసరాజుపై పరువు నష్టం దావా వేస్తా అని కోడూరు మండల మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు అన్నారు. సుబ్బరామరాజు గారు, మీరు భూములు ఆక్రమించుకున్నారని, దళితుల భూములన్నీ ఆక్రమించుకున్నారని కొన్ని సర్వే నెంబర్లతో కూడా మా మీడియా రిపోర్టర్ అయినటువంటి శ్రీనివాసరాజు గారు పలు గ్రూపుల్లో పెట్టున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఉంది. మీరు ఎక్కడ ఆక్రమించుకున్నారు, ఎప్పుడెప్పుడు ఆక్రమించుకున్నారు? నేను కూడా రాత్రి చూశానండి. చీవరం పంచాయతీ కేఆర్ కండ్రిక గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 637/9, 637/10, 637/11, 637/12 తదితర నెంబర్ల గల భూమిలో నేను దళితులని ఆక్రమించుకున్నట్టు శ్రీనివాసరాజు నా మీద ఆరోపణలు చేశారు. అవన్నీ అసత్యాలు. ఎందుకంటే అవి పూర్తి విచారణ చేసి నా పేరుతో కానీ నేను ఆక్రమించుకున్నట్టు కానీ ఉంటే పూర్తిగా చర్యలు తీసుకోమని నేను రెవెన్యూ వారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చినానో గత 10 రోజులుగా చీవరం రెవెన్యూ పరిధిలో సుమారు 10 ఎకరాలను శ్రీనివాసరాజు ఆక్రమించుకుంటున్నాడు, బోర్డు పెట్టమని రెవెన్యూ వారి దృష్టికి తీసుకెళ్లాను. దానికి కక్ష సాధింపుగా నేను చెప్పిన దానికి అతను వివరణ ఇవ్వకుండా, అతను చేసుకున్న దానికి ఎటువంటి వివరణ లేకుండా అతను దొంగతనం చేస్తూ మిగిలిన వాళ్ళందరూ దొంగలు అనే పద్ధతిలో అతను చెప్పడం అనేది మూర్ఖత్వము. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈ సర్వే నెంబర్లో నేను పొలం ఆక్రమించుకోలేదు, నాకు ఎటువంటి సంబంధము లేదు. విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోండి. అదేవిధంగా అతను ఆక్రమించుకున్నటువంటి వాటికి సమాధానం చెప్పకుండా మిగిలిన మళ్ళా ఇంకొక గ్రూపులో అతను పెట్టిన మెసేజ్ ఏంటంటే, కేఆర్ కండ్రిక నమస్తే సార్, రెవెన్యూ అధికారుల గారికి ఒక విన్నపం. కేఆర్ కండ్రిక గ్రామ పరిసరాల్లో గిరిజనులు, దళితులకు సంబంధించిన భూములను స్థానిక అగ్రవర్ణాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు, స్థానిక పంచాయతీ నాయకులు దౌర్జన్యంగా భూములు ఆక్రమించుకుని వారిని భయభ్రాంతులు గురి చేస్తున్నారని పెట్టినాడు. కాబట్టి అతనికి ఏదన్నా వివరణ ఉన్నా కానీ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయండి. ఎక్కడెక్కడో ఎంతోమంది ఆక్రమించుకునేటివన్నీ చర్యలు తీసుకోమని చెప్పడం మంచిదే. వాటన్నిటికీ నన్ను ఆపాదించడం అనేది అతని మూర్ఖత్వం. దీని మీద నేను రాయల్గా సివిల్ కోర్టుకు కూడా వెళ్ళి నేను పరువు నష్టం దావా వేద్దాం అనుకుంటున్నాను. అన్నిటిల్లో కూడా వీటిని అతను చేసినటువంటి అసత్య ఆరోపణలకు నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. ఎక్కడ అతను పెట్టిన ఫోటోల్లోనే అసత్యం ఉంది. 4-5 సంవత్సరాలు మామిడి చెట్లు పెట్టినారు. నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ అయింది ప్రపంచం అందరికీ తెలుసు. 1 సంవత్సరం 2 నెలలు ఉంటుంది. 4-5 సంవత్సరాల చెట్లను పెట్టి నా పేరుతో నేను ఆక్రమించుకున్నట్టు మార్కెట్ చైర్మన్, సర్పంచులు అందరికీ తెలుసు. 2-2.5 సంవత్సరం ఉంటుంది. 4-5 సంవత్సరాల ఫోటోలు పెట్టి సర్పంచులు, చైర్మన్లను పెట్టినాడు. అసత్యమైన ఎటువంటి మాకు సంబంధం లేదు. అతను ఆక్రమించుకున్నటువంటి వాటికి సమాధానం లేకుండా ఎక్కడెక్కడో ఉన్నటువంటి మీడియాను దృష్టిలో పెట్టుకొని అతను అసత్య ప్రచారం చేస్తున్నాడు. లీగల్గా ఫైట్ చేస్తాము. మీడియా మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే, 199.9% నిజాయితీ పరులు ఉన్నారు. ఇలాంటి మూర్ఖులు ఒకడుంటారు వ్యవస్థను భ్రష్టు పట్టించేదానికి. మిగిలిన మీడియా మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే, నేను అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ వారికి కానీ ఎక్కడైనా సరే సుబ్బరామరాజు అవినీతి చేశాడు, ఆక్రమించుకున్నాడని పోలీసు వారు కాదు, రెవెన్యూ వారు కావచ్చు, ఎక్కడైనా సరే పర్సనల్గా మీడియా వారికి చెప్తున్నాను. నేను ఒక మనిషికి సహాయం చేయలేకపోయిండొచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ దౌర్జన్యంగా ఒక మనిషి దగ్గర ఎవరి దగ్గరైనా అన్యాయం చేసినాడని మీ ఆత్మసాక్షికి అందరికీ తెలిసి, ఒక్కరైనా సరే మీ ఆత్మగా అనేది సుబ్బరామరాజు దోచుకున్నాడు అని మీ ఒక్కరికి అనిపిస్తే చర్యలు తీసుకోండి. కాబట్టి ప్రతి ఒక్క మీడియా విలేకరులకు నేను చెప్పేది ఏంటంటే, ఆత్మ పరిశీలన చేసుకోండి. సుబ్బరామరాజు మీద శ్రీనివాసరాజు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమా కాదా ఒక్కసారి విచారించండి. ఆ పొలం గురించి గత 15 సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు. రెవెన్యూ వాళ్ళు పందల గంగయ్య అనే వాళ్ళు చేసుకుంటుంటే బోర్డు పెట్టినారు. పాత విలేకరులందరికీ తెలుసు. రెవెన్యూ వాళ్ళు బోర్డు పెట్టినారు. చెట్లు నాటుకుంటే పోలీస్ కేసులు అయినాయి. అది ప్రభుత్వ పొలంని చెట్లు నాటుకున్నట్టు పెరిగేసిన వ్యక్తి శ్రీనివాసరాజు. ఆ రోజు బాధితుల తరపున పోట్లాడి మీడియా వారికి
పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి ఒకానొక దశలో ఫైట్ చేసిన వ్యక్తిని ఈరోజు ప్రభుత్వ భూమిని నేను కొన్నాను అని అతను దుష్ప్రచారం చేసుకుంటూ నేను డబ్బులు అడుగుతున్నానని కూడా చెప్తున్నాడు. ప్రభుత్వ భూమి అది చెట్లు నాటిచ్చినట్టు పెరిగిచ్చిన వ్యక్తి శ్రీనివాసరాజు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, మీడియా వారికి తెలుసు. ఈరోజు నేను కొనుక్కున్నాను అంటే ప్రభుత్వ భూమిని అతను కొన్నాడని, నేను దాన్ని అడ్డుకుంటున్నాననే ఒక దుష్ప్రచారంతో నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు గత 5-6 నెలలుగా. అయినా ఓపికతో భరిస్తూ ఉండదు, ఎందుకంటే తప్పుడు ఆరోపణలకు మనం సమాధానం చెప్పలేదని. ఈరోజు లీగల్గా కూడా ఫైట్ చేస్తాము. నేను ఎక్కడన్నా ఆక్రమించుకోనున్నా నా మీద అతను చేయమనండి, ఇబ్బంది ఏం లేదు. గత 5 సంవత్సరాలుగా రెవెన్యూలో ఆన్లైన్ చేశారు ఎవరెవరి పేర్లతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు వచ్చిన నుంచి ఎంత నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు అందరికీ తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆన్లైన్ చేసినటువంటి ఏదన్నా ఉంటే రెవెన్యూ వారు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఈ 5 సంవత్సరాల్లో చీవరం పంచాయతీలో నా పేరు మీద కానీ నా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ 1 సెంట్ ఆన్లైన్ చేస్తున్నా కానీ పూర్తిగా చర్యలు తీసుకోండి. దానికి నేను కట్టుబడి ఉంటాను. నువ్వు దొంగతనం చేస్తున్నావని మేము ఆరోపిస్తే ఎక్కడో 100 మంది దొంగతనం అందరినీ పట్టుకోకుండా నన్నే పట్టుకుంటున్నారు, వాళ్ళందరినీ పట్టుకొని రండి అని అతని ఆరోపణ. అది కరెక్ట్ కాదు. కాబట్టి దీని మీద ఎటువంటి లీగల్గా అన్నిటిగా ప్రొసీడ్ అవుతాం. ప్రతి ఒక్కదానికి నేను సమాధానం తెలియజేస్తాను.